ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామ శివారున ఉన్నటువంటి సూరంపేట అనే ఒక ప్రాంతానికి రావడం జరిగింది. ఈ సూరంపేట అనే ప్రాంతంలో సుమారు 300 గడపలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు చాలా 40 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు కనీస అవసరాలు లేక మా గోడు వినిపించుకునే నాదుడు లేక ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి తెలియజేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మా సమస్యకు పరిష్కారం చూపించడానికి ఆయన ఇక్కడ ఏదైతే ఉందో సూరంపేట గ్రామస్తులకు సంబంధించి బ్రిడ్జ్ వెళ్ళడానికి దారి మార్గానికి బ్రిడ్జ్ శాంక్షన్ చేసి బ్రిడ్జ్ పనులు పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా కరెంటు సమస్య మాకు ఎన్నో ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి కరెంటు సమస్య ఉండేది. ఆ సమస్యని కేవలం 3 రోజుల్లోనే పరిష్కరించారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ ఎవరైతే నీరు, ఎందుకంటే మనుషులు జీవనానికి ముఖ్యంగా కావాల్సింది నీరు. ఆ నీరు లేక వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి మీరు ఇక్కడ గమనించవచ్చు, ప్రతి ఇంటి ముందు కూడా ఇలా వాటర్ ట్యాంకులు ఇక్కడ డ్రమ్ములతో ఉంది. ప్రతి ఇల్లు కూడా ఇలా డ్రమ్ములు ఇంటి బయట పెట్టి ఉన్నారు. మీరు గమనించవచ్చు, ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుంది. ఆ వాటర్ ట్యాంక్ ద్వారానే ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర కూడా డ్రమ్ములు నీళ్లు పట్టుకుని మళ్ళీ వాళ్ళు మోసుకుని వెళ్ళడం జరుగుతుంది. మీరు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మా ఈ సమస్యను ఎవరూ పరిష్కరించలేదు. పవన్ కళ్యాణ్ గారు మా సమస్యని పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని చెప్పి కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నారు. మనం గమనించవచ్చు, ఇక్కడ ఏం పేరు? వెంకటరమణ అండి, కాలు వెంకటరమణ అంటారండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 1955 నుంచి ఇక్కడ. మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడ పుట్టామండి. మరి ఏంటి మీ సమస్య ఏంటి? మా సమస్య ఉందండి, ఇక్కడ స్వతంత్రం వచ్చి నాలుగు అయినా ఏదో మార్మల్ గ్రామాల కంటే కూడా దారుణంగా ఉన్నామండి. గొల్లప్రోలు పేరు చెప్తే పట్టణం అంటారు. ఫోటో పడ్డండి మాది. వాటర్ నీరు సమస్య ఇదిగండి. 2 నెలలు పోతారు నీరు, తర్వాత మళ్ళీ నీరు కూడా పోరు. ఆ కాళ్ళ నీళ్ళు అన్ని కొట్టుకొచ్చినాయి వాడుకోవడం అండి. వాటర్ సమస్య అయితే పెద్ద సమస్య అండి. దారి మార్గం కూడా చేసే 2 నెలలు అయింది. అది కూడా మామూలుగా ఉండవలసిన దారే, దానికి పెండింగ్ అని మళ్ళా రేపు నీరు వచ్చేస్తుంది, పని చేయడానికి కూడా ఉండదు. అది అలాగా అవి చేశారు. మీకు నీళ్ళ సమస్యకి పరిష్కారం ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు? పైప్ లైన్ ఎత్తామని చెప్పేసి అంటున్నారండి. కొనాలమ్మా బోర్ కొట్టేసి ఎక్కడ మీకు ట్యాంక్ కట్టేస్తామని కొనాలంటున్నారండి. లేదు, పైప్ లైన్ వేస్తామని కొనాలంటున్నారండి. అక్కడ ఏబీ మలవారం వెళ్ళి దారిలో ట్యాంక్ నుంచి ఇలా గోదరగొట్టిన తెచ్చేస్తామని కొనాలంటున్నారు. ఇలా వస్తుందని కొనాలంటున్నారు. మొత్తం మీద ఏ రకంగా పరిష్కారం వీళ్ళకి అంతలేదండి. మరి ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం. ఆయన మీ సమస్యను పరిష్కరిస్తారని అనుకుంటున్నారా? పరిష్కరిస్తారు అన్నది వేదాత్మండి. కానీ ఎంత కారణం చేత బతలేదు అన్నది ఎమ్మెల్యే గారిని ఇక్కడ రాక, మరి ఊళ్ళో నాయకులు రానిస్తలేదో తెలుస్తలేదు. ఆయన ఆర్మీ ఉన్నామో లేదో గుర్తుంటున్నారో లేదో తెలుస్తలేదు. కానీ పనులు చేయడం అన్నది వేరే సంగతి అండి. ఒకసారి ఇక్కడ వస్తేనే కదండి తెలిసి. తింటేనే రుచి తెల్దా, దిగితేనే లోతు తెల్దండి. ఒకసారి వస్తే ఇది అప్పుడు జగన్ కాలనీలోకి వెళ్ళి కాలనీ కట్టిన టైంలోనే నీటి గురించి చూసారు, వెంటనే బ్రిడ్జి బ్యాచ్ చేయించారు, ఎమర్జెన్సీగా అయింది. అలా కూడా ఇక్కడ చూసారు కాబట్టి అక్కడికి వెళ్ళి దాన్ని చేయగలిగారు. అలా ఇక్కడ వస్తే తెలుస్తుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాను. వస్తే ఈ పనులు చేస్తే మాత్రం మేము చాలా సంతోషిస్తామండి. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు. ఆయనకి అంటే మీ సమస్య ఏదైతే ఉందో ఆయన దృష్టిలో పడితే ఖచ్చితంగా ఆయన వెంటనే పరిష్కరిస్తారు. అంటే మీ సమస్యను ఆయనకి ఉన్నదన్నట్టు క్లియర్ గా చెప్పండి. సమస్య నిజమండి, ఇన్నాళ్ళు పెట్టించి మేము ఉన్నాం. సమస్య మాకు వాటర్ కావాలండి కంపల్సరీ అని. 2 సూలు ఉంది, మార్గం లేదు. మార్గం లేపాడులోనే కుర్రోళ్ళు అలా పోరు. గతంలో మామూలుగా ఇవాళకి 20 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు కొద్ది టీచర్లు కూడా చచ్చిపోరు ఆ స్కూల్కి వచ్చి. ఆ ఇవాళ ఎమర్జెన్సీగా చేసేస్తామని చెప్పేసి అన్నారు. ఆ టీచర్లు పోయినప్పుడు అప్పుడే పెట్టారు, పోయింది. అప్పుడే 20 సంవత్సరాలు అయిందండి. ఇంతమంది ఎలా పోతున్నా ఎరగానే ఇబ్బందే జరుగుతుందండి. నీరు ఎప్పుడు టీచర్లు ఎప్పుడు చనిపోయారు ఇక్కడ? అండ్ టీడీపీని బీజేపీ పొత్తులో ఉందండి. ఆ వాజ్పేయి రేవంలోనండి. అదే పల్లవరావు గారు ఎంపీ, రాజశేఖర రెడ్డి గారు. ఏం పేరు మీ పేరు? ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 40 వద్దండి. మరి ఏంటి నీళ్ళు అయ్యి ఎలా పట్టుకుంటున్నారు? ఏంటి మీకు నీళ్ళ సమస్య ఏంటి? సమస్య ఏంటండి, మా కుళాయిలు రాలేదండి. మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కుళాయిలు రాకపోవడం ఏంటి? రాలేదండి. ఇదిగేస్తున్నాం అదిగేస్తున్నా అంటున్నారు. ఆయన గారు ఉన్నదప్పుడేమో వరమూరు ఇలాగే వేస్తున్నాను నీకు ఎందుకు అన్నాడు. ప్రభుత్వం పోయింది. తర్వాత పిన్ని తర్వాత వచ్చాడు.
ఇంకా పట్టించుకోలేదండి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, మీ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? అక్కడ దాకా వెళ్తలేదు కదండి, ఈ లోగలా ఉండిపోతుంది. మరి ఇప్పుడు ఆయన చూస్తారు, ఈ వీడియో ఆయన చూస్తారు, మీ సమస్య చెప్పండి ఏంటనేది, ఏం కావాలి మీకు? వాటర్, మాకు వాటర్ కావాలి. అదండి చూసారు కదా, కనీస అవసరం మంచినీళ్లు, మాకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి చాలు అని చెప్పి ఈ సూరంపేట ప్రాంత వాసులు వేడుకుంటున్నారు. మాకు 40 సంవత్సరాల నుంచి మా కష్టాలు ఎవరు తీర్చలేదు, ప్రతి ఒక్కరు మా కష్టాలు ఇదిగో తీరుస్తాం అదిగో తీరుస్తాం మీకు ఎందుకని చెప్పి అంటున్నారు తప్ప తీర్చట్లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మా ప్రాంతానికి వచ్చి చూస్తే చాలు మా కష్టాలు తీరిపోతాయని చెప్పి తమ ఆవేదన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ హౌసింగ్ కాలనీ ఏదైతే ఉందో గొల్లపురంలో ఒకసారి వెళ్ళారు, ఆయన వెళ్ళి చూడడంతో అక్కడ సమస్య పరిష్కరించి అక్కడ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మా ప్రాంతానికి కూడా వస్తే మాకు మంచి రోజులు వస్తాయని చెప్పి తమ ఆవేదన తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వీళ్ళ సమస్య, మీరు ఎంతో మందికి కష్టంలో ఉంటే ఆదుకున్నారు, ఎంతో మందికి మీరు ఆపనహస్తం ఇచ్చారు, ఎన్నో గుప్త దానాలు చేశారు, మీ సొంత డబ్బులు కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ సూరంపేట గ్రామస్తుల ఎన్నో ఏళ్ల కళ, వీళ్ళకి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో మంచినీరు, స్కూలు కూడా వాళ్ళు మాకు ఏర్పాటు చేయండి, నాణ్యమైన నీళ్లు మాకు అందించండి అని చెప్పి తమ గోడు వినిపించుకుంటున్నారు. ట్యాంక్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది మీకు? రోజు తోలుతామండి. ఈ యాసింకాలం 2 నెలలే పోతారు, తర్వాత ఇంకా మాకు నీరు ఉండదండి. మరి అప్పుడు మీకు వాడకం ఎలాగా నీళ్లు? వాళ్ళండి అదిగో శవాలు అన్ని కొట్టుకొస్తాయండి, ఆ కాళ్ళ నీళ్ళే తాగుతాండి. ఇంకా అలా అక్కడ మంచి నీళ్ళు ఉందండి. గతంలో సారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇండిపెండెంట్ గా మామూలుగా పెద్ద పచ్చంలో తిరిగేటప్పుడు తీసుకెళ్ళామండి. అక్కడ రాకన గోదావరి గట్టి గారు వచ్చి ప్రచారం చేసి చూచారు కూడా అన్నది. అప్పుడు ఆ నుయ్యి తోడుకోవడం, ఒప్పుడు చేసుకోవడం అయాలు కూడా జరిగింది సార్. అది అదేండి, మేము తాగే నీళ్ళు అయ్యండి. మీ సమస్య రాబోయే అతి కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు పరిష్కరిస్తారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఆయన దృష్టికి వెళ్తుంది. మీకు అతి కొద్ది రోజుల్లోనే మీ మీడియా ద్వారా కూడా మీ మీడియాకి పవన్ కళ్యాణ్ గారు కూడా గుడిగట్టు పూజ చేసుకుంటాం అండి. ఇక్కడ మేము చేసుకుంటేది అదండి. ఎన్నాళ్ళు పెట్టి అలా జరుగుతూనే ఉంటుందండి. 1955లో పుట్టిందండి ఈ ఊరు. 55 నుంచి ఎన్నాళ్ళు అయిందో మీరు దృష్టికి వచ్చండి. అంటే ఇవ్వాలేం కాదండి, మేము చిన్నప్పుడు ఎక్కడ ఉన్నాం. ఇంత కారణం చేదండి ఇక్కడ మామూలుగా రైతులు కొనుక్కుని అలాగ ఇల్లు కట్టుకున్న గురించి గవర్నమెంట్ దృష్టిలో లేకుండా పోవడం అనుకుంటున్నాను. అంటే మేము మామూలుగా ఏదో ఊళ్ళో ఉన్నాం అనుకుంటలేదండి, అంతే అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ నువ్వు? 60-70 సంవత్సరాలు అయిపోయిందండి. మరి ఏంటి ఇక్కడ మీకు అవసరాలు ఏంటి, మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? సమస్యలు ఏంటి, అన్ని పిల్లలకు దారి లేదు, ఇది లేదు అది లేదు, ఏమీ లేవండి. మాకేమన్నా పరిష్కారం ఉందా, అడిగితే సమాధానం ఉందా? ఏముందండి, లైట్లు సంవత్సరం అయిందండి, లైట్లు పోయి అవి పట్టుకెళ్ళారు, వేస్తా అన్నారు, వేయలేదండి. చీకట్లో ఉంటున్నాం. ఈ చుట్టేపులు నీరు వస్తే ఎలా ఉంటుందో మీరే పరిష్కారం చేయొచ్చు. ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన సమస్య ఆయన దృష్టికి వెళ్తే ఖచ్చితంగా పరిష్కరిస్తారు. మరి ఆయనకు చెప్పండి మీ సమస్య ఏంటనేది, ఆయనకు చెప్పండి, ఆయన పరిష్కరిస్తారు. మరి మా కుళాయిలు లేవండి, ఇవ్వండి మా కాలువ నీరు చూసారండి ఎలా ఉన్నాయో. ఆ కుళ్ళీలు ఇప్పుడు దాకా మొన్నటి దాకా పోసారు, ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేసారు. ఇవాళ మళ్ళీ వెళ్ళి కోపం పడితే మళ్ళీ నీళ్లు పోతున్నారండి. నీళ్ళు లేవు, మా కుళాయిలు లేవండి. ఏనాడు పట్టుకోండి, ఏమో మా చిన్నతనంలోంచి ఉన్నాయండి, కుళాయిలు లేవు. రోడ్లు ఏమో దేవుడి దేవాల చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పోసారు. మరి ఏమో ఇప్పుడేమో మాకేమో కుళాయిలు వేసి మాకు బ్రిడ్జి వరద వస్తే పోనాకు దారి లేదండి. ఆ బ్రిడ్జి పోతున్నా ఉన్నారు, ఆ బ్రిడ్జి కూడా ఆఫ్ చేసేసారు. మరి ఇప్పుడు పవన్ గారు వచ్చాక పోతాన్ని మొదలెట్టారు, ఆ బ్రిడ్జి కూడా ఆఫ్ చేసేసారు. మరి వస్తే మాకు దారి లేదండి. బొగోళ్ళు ఈత కొట్టుకుని బయటికి వస్తాయి, ఆడవాళ్ళు ఇందులో ఉండిపోతామే, ఏమి రాదు, గ్యాస్ రాదండి. ఇప్పుడు బురదగా ఉందండి, గ్యాస్ కట్టేపుకి వెళ్ళాలండి. మొగోళ్ళు ఉంటేనే ఏదన్నా. మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. సార్ గారు మరి మాకు ఇక్కడ కుళాయిలు మా చిన్నతనంలోంచి వస్తున్నాం, కుళాయిలు లేవండి. వరద వస్తే పోనాకు దారి లేదు. ఈ దారి ఏదో మీరు ఏర్పాట్లు చేశారంటే ఆ దారి మళ్ళా రైతులు ఆఫ్ చేశారండి. మరి ఆ దారి మాకు ఏదో రకంగా చూపించాల. బలహీనంగా ఉన్నారంటే ఆ వరదలోంచి మొగోళ్లే దిగబెట్టాల. నీళ్ళోసుకున్న బిడ్డలు ఉన్నారంటే మరి ఆ మొగోళ్లే దిగబెట్టాలి. వెళ్ళనాకి ఆడవాళ్ళు వెళ్ళనాక ఉండదు. మాకు ఈ సమస్య వరద వస్తే చాలు, ఇంక నరకమేండి మాకు. మరి నీరు గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం, నీళ్లు పోతున్నారండి దేవుడి దేవాల. మరి పవన్ కళ్యాణ్ గారే మాకు సాయం చేయాలని అడుగుతున్నాం. మాకు వచ్చి మా గ్రామానికి రాలేదు, అంతలెక్క వస్తున్నారు కానీ మా ఈ గ్రామానికి రాలేదు. సూరంపేట రాలేదు. వచ్చి మా గ్రామానికి అన్ని పరిశోధిస్తే అతనికే జాలి కలుగుతుంది. మా గ్రామంపై కుళాయిలు గట్రా ఏమీ లేవండి. కాళ్ళలో నీరు చూస్తే మీకు అసహ్యం కలుగుతుంది. మేము ఆడే నీళ్ళు చూస్తేనే అయ్యే తాళాలు చేస్తాం, అయ్యే చేస్తామని.
మరి నూతులు గట్రా లేవండి, వచ్చి ఇలా చెక్కింగ్ చేయొచ్చండి, నూతులు రాయలేదు. మాట్లాడండి, అందరూ మాట్లాడండి. మేము ఏం నీళ్ళు తాగుతున్నామో ఏం నీళ్ళు వాడుతున్నామో అవన్నీ కొంచెం చూడండి. అక్కడికి వచ్చి మీరు వీడియో తీసి పెట్టండి సార్. మాకు ఆ పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలండి. దారి నీళ్లు మాకు కరెంట్ ఆతల నుంచి పవన్ కళ్యాణ్ గారు తెచ్చారండి. దారి నీళ్లు కావాలండి. ఈ నీళ్లు మీరు వాడుతున్నారా? మొత్తం వాడుకోవడానికి పిల్లలు కూడా దొద్దులు వస్తున్నాయండి. మరి పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య పరిష్కరిస్తారు, ఆయనకి చెప్పండి. కళ్యాణ్ గారే చేయాలండి. మాకు వచ్చి మా ప్రాబ్లం ఏం కాదండి, దారి లేదండి మాకు, అంతే మెయిన్ దారి అండి. నీళ్లు లేవండి మాకు. పిల్లలు స్కూల్ దేవెట్టుకున్నా సరే మేము అవతల నుంచి అవతలకి కరెంట్ పవన్ కళ్యాణ్ గారే తెచ్చారండి, అవతల నుంచి అవతలకి. అలానే ఇప్పుడు నీళ్లు కుళాయి రావాలండి, మాకు దారి కావాలండి. నీళ్లు మాత్రం మేము ఇవే వాడుతున్నామండి. కాలువ దగ్గరికి ఇప్పుడు ఈ సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ గారు మీకు ఆయన దృష్టికి వెళ్తా, ఆయన చూస్తున్నారు, ఆయన ఈ వీడియో చూస్తారు, మీ సమస్య పరిష్కరించే దిశగా ఆయన అడుగులు వేస్తారు. మీకు మంచినీళ్ళు కావాలి, దారి కావాలి, ఇంకేం కావాలి మీకు? ఇక్కడికి మనం ప్రస్తుతం గొల్లపురోలు సూరంపేటలో నివాసం ఉంటున్నటువంటి మొత్తం ఎవరైతే ఉన్నారో ఆ ప్రజానీకం వాడుతున్నటువంటి నీళ్ళు ఇవి. ఇక్కడ వీళ్ళ బోర్లు అయ్యి మోటార్లు పెట్టుకుని ఈ నీళ్ళనే వాళ్ళు వాడుతున్నారు. ఈ నీళ్లు చూస్తే ఎంత అంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మీకు గమనించవచ్చు. ఈ నీళ్ళని వాళ్ళు అవసరాలకు నిమిత్తం వాడుతున్నారు. కేవలం ఎండాకాలం 2 నెలలు మాత్రం మాకు ట్యాంకర్ ద్వారా నీళ్లు సప్లై చేస్తున్నారు. తర్వాత నుంచి మాత్రం మాకు నీళ్ల సదుపాయం లేక ఈ నీళ్ళనే వాడుకుంటున్నాం. పిల్లలకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ నీళ్లు మీరు గమనించవచ్చు. ఇది చూస్తే మొత్తం మురికిగా ఈ నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్ళనే మేము శుభ్రంగా వాడవలసి వస్తుంది. మాకు దయచేసి కనీస నీళ్ల సదుపాయం కల్పించండి, దారి మార్గం చూపించండి అని పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నారు. ఈ సమస్యకి త్వరలోనే పరిష్కారం రావాలని కోరుకుంటున్నాము. సో ప్రతి ఒక్కరికి కూడా కూడు, గూడు, గుడ్డ, నీడ, నీరు ఇవి ఖచ్చితంగా కనీస అవసరాలు. ఇవి ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే దీనిలో భాగంగానే ఇక్కడికి మనం ఈ సమస్యని తెలియనివద్దారనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి అతి కొద్ది రోజుల్లోనే ఈ సూరంపేట ప్రాంతవాసుల కష్టాలు తీర్చే విధంగా అడుగులు పడాలని ఆశిస్తూ మీ శ్రీనివాస్, సుమన్ టీవీ.